ప్రేమగల మా తండ్రి, అత్యంత నమ్మదగిన మా దేవ, మీకు స్తోత్రములు. మీ దయాపూర్వక సంకల్పమును బట్టి మరలా ఈ రాత్రి మీ ప్రియబిడ్డలు దుర్గారావు గారు వారి కుటుంబాన్ని ఆనుకుని ఈ బల్లిపాడు ప్రాంతంలో మీ నామాన్ని బట్టి వారి యొక్క కోరిక మేరకు మిమ్మల్ని స్తుతించుటకు, ప్రభువా మిమ్మల్ని ఘనపరచుటకు మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మను ఆరాధించడానికి చేసిన మేలు కొరకు స్తోత్రాలు. కొన్ని నిమిషాలు నీ మాటల కొరకు వేచి ఉన్న నన్ను మమ్ములను మీ స్వాధీనంలో ఉంచుకుని మాకు అవసరమైన ప్రతి మాట మీ పరిశుద్ధాత్మ సహాయముతో మీరు మాట్లాడి అందరికీ అవసరమైన ప్రతి వాక్కును ప్రభు మీరు మాత్రమే మాట్లాడమని, ప్రతి హృదయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని, ఆటంకముగా అభ్యంతరంగా ఉన్న వాటిని దూరపరిచి మీ సహాయమును మాకు అందించమని బ్రతిములాడుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. 100వ కీర్తన, పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి 100వ కీర్తన 3వ చరణం ఒకసారి చూడండి. మనలను పుట్టించెను, మనము ఆయన వారం అన్నాడు. మనల్ని ఎవరు పుట్టించాడంటే ఆయన. అంటే దేవుడే ప్రతి మనిషిని పుట్టించాడు, కానీ వాళ్ళంతటా వాళ్ళు కలగలేదు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని సిద్ధాంతాలు, దేవుని యొక్క ప్రణాళికలు వేరే. ప్రారంభం మనిషిని చేసేటప్పుడు ఎలా చేశాడు అంటే చాలా విచిత్రం. అది ఆయన మట్టితో తీసి దానికి జీవం పోసి అందులో జీవాత్మను ఊది ఏం చేశాడు, మనిషిని ఒక రూపగా తయారు చేశాడు. అది దేవుడు స్వయంగా పుట్టించింది. ఆ తర్వాత ఆ మనిషిలో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకకు మాంసాన్ని పూడ్చి మరలా దానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసి స్త్రీనిగా చేశాడు. మట్టిగా చేసి పురుషుని చేశాడు, తర్వాత స్త్రీనిగా చేశాడు. ఆ తర్వాత మళ్ళా మనుషులను ఎలా పుట్టించాడంటే వీళ్ళిద్దరికీ మళ్ళీ వివాహం చేసి వాళ్ళ ద్వారా మళ్ళీ భూమి మీద మనుషులను పుట్టించాడు. అంటే ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. ఎందుకు అనంటే ఆయన సర్వజ్ఞుడు గనక, సర్వవ్యాపి గనక, సర్వశక్తిమంతుడు గనక, అంతటా ఉన్నవాడు గనక ఆయన ఏదైనా చేయగల శక్తిమంతుడు. కాబట్టి సకల జీవరాశులు బాంబు బ్లాస్ట్ అయితే రాలా, దేవుడు కలుగును గాక అంటే వచ్చాయి. కానీ మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు అట్లా అనలే. నేను మిమ్మల్ని పుట్టించానని, ఎలా పుట్టించావు అని ఒకవేళ మనల్ని అడిగితే గనక పరిశుద్ధ గ్రంథం నుంచి మరలా దేవుడు ఏమంటాడంటే ఆదికాండం 1వ అధ్యాయంలో నుంచి మరలా ఆ మాట కూడా చూడండి, 27వ వచనం. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడనే మాట ఇప్పుడు మనం పాడుకున్నాం కదా. ఆయన మాటలు ఎప్పుడు కూడా అంతము లేనివి అవి కనుక ఆ మాటల ప్రకారంగానే జరగాలి తప్పనిసరిగా కూడా. చదవండి 1వ అధ్యాయం 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపముగా వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. చాలమ్మ. వాళ్ళని ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి తన పోలికలో తన స్వరూపంలో వారిని సృజించాడట. మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన ప్రణాళిక వేరుగా ఉంది, ప్రకృతి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన ప్రణాళిక వేరే. అయితే ఈ సమస్త జీవరాశులు కానీ ఈ ప్రకృతి కానీ మానవులైన మన కొరకే, మానవులమైన మన కొరకే, దేవుని కొరకు మాత్రము కాదు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి పట్టుకెళ్తాం? సాధారణంగా ఏం పట్టుకెళ్తాం? ఒక పండో, ఒక ఫలమో, ఏదో ఒకటి పట్టుకెళ్తాం, కానుకో ఏదో ఒకటి పట్టుకెళ్తాం కదా మనం. అయితే పట్టుకెళ్ళింది ఎక్కడిది అని అంటే మనం తయారు చేసింది ఏది కాదు. చేయగలరు, తయారు చేయగలరు, కానీ అవి తింటాక పనిచేయవు. ఏం చేస్తాయి? పనిచేస్తాయి పిల్లలు బొమ్మలుగా చక్కగా ఆడుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి, కానీ ఎవరు ఏమీ చేయలేరు. యాపిల్ పళ్ళు తయారు చేయగలరు అంటే యాపిల్ పళ్ళు కూడా తయారు చేయగలరు, కానీ అవి కూడా దేనికి పనిచేయవు. ఒక చెట్టు దేవుడు కలుగును గాక అంటే కలిగింది. ఎలా కలిగింది? ఆ చెట్టును గురించి కూడా చెప్తే చూడండి ఒకసారి, బైబిల్లోనే ఉంటుంది ఆ మాట కూడా. 1వ అధ్యాయం ఆదికాండం టకటక తీయండి. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక, ఫలవృక్షములను మొలిపించునుగాక అన్నాడు. ఫలవృక్షములను ఎట్లా అంటే ప్రతి జాతి ప్రకారము అవి విత్తనములు ఇవ్వాలి. అంటే ఆ విత్తనాలు ఎంత విచిత్రంగా వస్తున్నాయో తెలియదు మనకు. అది మనకన్నా అనవసరం. అవి అంటే విచిత్రమైనటువంటి ఒక నిర్మాణం చేయడానికి దేవుడు ఎన్నుకుని కలుగునుగాక కలుగునుగాక అని వాటి అన్నింటినీ చేసేసాడు. అలా భూమి మీద సకల జీవరాశులు, సకల ఫలాలు అన్నీ కూడా వచ్చేసాయి. ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ వచ్చేసాయి. కానీ మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు అట్లా చేయాల. ఇంతకీ డౌట్ వచ్చేసింది కదా, ఇంతకీ ఏది ముందు?
ఏది ముందు? చెట్టు ముందా? విత్తనం ముందా? చెట్టే ముందు. చెట్టు ఎట్లా వచ్చింది? దేవుడు కలగజేస్తే వచ్చింది. అప్పుడు ఉంటది అక్కడ. గాడి చేసినప్పుడు ఏమి తినడానికి ఏమీ ఉండదు. అంటే మనము దాన్ని తయారు చేసుకోగలం. ఇప్పుడు నా దగ్గర ఏదున్నాయి ఏంటండి ఒరిజినలా ఇవి? ఇవేంటివి? ఆ! అంతా ఇంటెలిజెన్సే. తయారు చేసి పెట్టుకున్నాం. ఇవి సువాసన వస్తాయా? చూడ్డానికి అందంగా కనపడతాయి. చాలా నిజంగా నిజమైన ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి. కానీ వాటి నుంచి స్మెల్ వస్తదా? ఏముండదు. అంటే మనుషులు తయారు చేసినవన్నీ కూడా ఇంచుమించుగా అట్లాగే ఉంటాయి. మనం పెట్టుకోగలం. కానీ ఒరిజినల్ ఎవరు తయారు చేయలేరు. మనం తయారు చేసుకోవాలి తప్ప అవి తినటానికి ఎవరికీ పనిచేయవు. కానీ దేవుడు తయారు చేసినయి అన్నీ కూడా మనం తినడానికి పనికొస్తున్నాయి. ఆయన కూడా చెప్పాడు. ఏది తినాలో, ఏది తినకూడదో అన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఓకే. ఇవన్నీ చేసి సకల జీవరాశులను భూమి మీద చేసి ఇవన్నీ ఎందుకురా బాబు అంటే ఇవన్నీ మీకోసమే అన్నాడు. ఎవరి కోసమంట? మీకోసమంటే మన అందరి కోసం. అందుకని ఇప్పుడు మనం మందిరంలో మనం భోజనాలు చేసినా, లేదంటే చర్చికొచ్చేటప్పుడు నువ్వు ఫలాలు పట్టుకొచ్చినా అండి యాపిల్ పళ్ళు పట్టుకొస్తారు కొంతమంది, అరటిపళ్ళు పట్టుకొస్తారు కొంతమంది పలారం కింద పంచిపెట్టండి అని. పలారం పంచిపెట్టమంటారు కదా! అవన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చాం మనం? ఎక్కడో షాప్ దగ్గర నుంచి కొనుక్కొని తెచ్చుకున్నాం. కానీ మనం తయారు చేసినయి అయితే కాదు. కాబట్టి ఏదైనా దేవుడిచ్చింది మనం దేవుడికే పెట్టాలి తప్ప, మనమంటూ తయారు చేసేది భూమి మీద ఏమీ లేదు. మరి ఈ ప్రకృతిలో ఉన్నవి ఈ ఫలాలన్నీ దేనికి అనంటే, దేవుడన్నాడు ఇవన్నీ మీకోసమే అన్నాడు. ఇవన్నీ ఎవరి కోసం? ఇవన్నీ మీకోసం. అంటే మన కోసమే వీటన్నిటి తయారు చేశాడు. ఇవన్నీ మనం తినాలని. కనుక దేవుడు ఇంత గొప్పగా మనల్ని ప్రేమించి ఈ భూమి మీద సకల జీవరాశులతో పాటు కలిసి మనలను తన యొక్క స్థితిగతులు తన కుమార్తెలుగా భూమి మీద పెంచి పెద్ద చేసి ఈ స్థితిని మనకు కలిగించాడు. అలా కలిగించేటప్పుడు మన స్థితి ఏంటి అనంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచ్చిన భాగంలో అలా కలిగించినప్పుడు ఆయన ఏ స్థితిలో కలగజేశాడనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏ స్థితిలో చేశాడనే మాట. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా ఎలా పుట్టించాడంటే మనల్ని పుట్టించేటప్పుడు యథార్థవంతులంటే ఏ పాపము లేని వారిగా, ఏ కల్మషం లేని వారిగా పుట్టించాడంటే భూమి మీద అందరినీ. అమ్మ వినాలి తల్లి. విన్నారు కదా! ఇంత గొప్ప స్థితి నుండి దేవుడు మనల్ని కలగజేయటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏ పాపము లేని వారిగా, యథార్థవంతులుగా చక్కగా ఆయన పుట్టించాడు భూమి మీద. కానీ ఆ తర్వాత అక్కడ మాట్లాడుతూ అంటాడు, వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. తంత్రాలు కల్పించుకున్న తర్వాత ఇటు చెడిపోయారు. అది వేరే సంగతి. కానీ యథార్థవంతులుగా పుట్టించాడు. అంటే అందుకే చిన్న బిడ్డలకు పుట్టినటువంటి బిడ్డలకు వారికి పాపమేదో పుణ్యమేదో తెలియదు వాళ్ళకి. అంత గొప్ప స్థితిని కలిగించినటువంటి దేవుడు బాగా వినాలి. ఒక చక్కటి ఆకారాన్ని ఇచ్చాడు. ఒక అందమైనటువంటి రూపాన్ని ఏర్పాటు చేశాడు. ఇలా ఏర్పాటు చేసేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే పుట్టేటప్పుడే మరలా నువ్వు తిరిగి ఎప్పుడు రావాలో చెప్పాడు. అది మరణం. పుట్టేటప్పుడే మరలా నువ్వు ఎప్పుడు వెళ్ళిపోవాలో కూడా చెప్పాడు. అది మరణం అన్నం. పుట్టుక అనేది మన చేతుల్లో లేదు. మీరు చెప్పండి, మన చేతుల్లో ఉందా? ఎప్పుడు పుట్టాలో అనేది మనకి తెలియదు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం లెక్కలు కడతామా? ఎలా కడతాం లెక్కలు? అమ్మా ఏమ్మా అంటే ఎన్నో నెల అంటే 3వ నెల అంటాం. అంతే కదా! 4వ నెల అంటాం. కానీ అమ్మ కడుపులో నువ్వు ఎప్పుడు పడ్డావన్న సంగతి మాత్రం ఎవరికి భూమి మీద అసలు ఎవరికీ తెలీదు. వచ్చిన తర్వాత ఏ రోజు పుట్టాడో, ఏ క్షణంలో పుట్టాడో, ఏ గడియల్లో పుట్టాడో, మరి పౌర్ణమి నాడు పుట్టాడో, అమావాస్య రోజున పుట్టాడో, ఏ గ్రహంలో పుట్టాడో అవన్నీ కూడా బయటకొచ్చాకే మనం లెక్కలు చూసుకుంటాం తప్ప లోపల ఉండగా లెక్కలు కట్టం. అది కూడా ఆ పుట్టుక కూడా మనకు తెలియదు. పుట్టించేది ఎవరు అనంటే దేవుడేస్తున్నా. పుట్టిన తర్వాత మరలా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు దేవుడు. ఎట్లా అంటే కొంతకాలం భూమి మీద నువ్వు ఉండాలి. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేయాలి నువ్వు. దానికి ఏమంటావు? దేవుడు ఏమన్నాడంటే మరణం అన్నాడు. ఏంటది? మరణం అన్నాడు. అంటే పుట్టినటువంటి ప్రతి మనిషికి ఏముంది? ఏముంది చెప్పండి? ఇప్పుడు సంతోషం కలిగించే విషయం ఏంటి మనకి? పుట్టుక సంతోషిస్తాంలో, మరణంలో సంతోషిస్తామా? దేనికి ఎక్కువ ఆనందపడిపోతా ఉంటాం? మా వాడు మరణించిన రోజండి, మీరందరూ రావాలండి, హ్యాపీ అండి, పండగని అంటారా? పుట్టినరోజు ఎప్పుడు ఏం చేస్తాం? మా వాడిది మొదటి పుట్టినరోజు రండి 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 మంచిగా హడావుడి చేస్తాం కదా! అందుకే దేవుడు కూడా ఏం చేశాడంటే పుట్టిన తర్వాత జీవరాశులను పుట్టించాడు. వాటితో పాటు మనల్ని పుట్టించాడు. పుట్టించిన తర్వాత వాటితో పాటు మనకు ఒక రూపాన్ని ఇచ్చాడు. అంతేకాదు అన్నీ చేసిన దేవుడు మరలా మనం వెళ్ళిపోవడానికి కూడా ఆయనే మార్గం సరళం చేశాడు. దాన్ని మరణం అంటున్నాం మనం.
బైబిల్లో దాని గురించి దేవుడు ఏం చెప్పాడు అంటే కీర్తన గ్రంథం 89వ కీర్తన 48వ చరణం కూడా చూడండి. 89వ కీర్తన 48వ చరణం. మరణమును చూడక బ్రతుకు